జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మన కంపెనీ రెప్యుటేషన్ మ్యాటర్లో నేనెవ్వరిని స్పేర్ చేయను. ఇంకోసారి రిపీట్ అయితే యూ విల్ బి ఫైర్డ్. సారీ, మిమ్మల్ని వెయిటింగ్లో ఉంచాను. రామ్ గారు, పరిస్థితి నాకు అర్థమైంది. శాలరీ అకౌంట్లోకి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం అంటే మేబీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈవినింగ్ దాకా పట్టచ్చు. ఐ మీన్ ఈరోజు శాలరీస్ నో, ఎట్టి పరిస్థితుల్లోనూ శాలరీస్ డిలే కాకూడదు. రామ్ గారు, మీ ఎమోషన్ నాకు తెలుస్తోంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఓకే, ప్లీజ్ డూ వన్ థింగ్. మీ బ్యాంక్లో మన కంపెనీ పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి శాలరీస్కి కావాల్సినంత అమౌంట్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి. అలా చేస్తే చాలా ఇంట్రెస్ట్ని నష్టపోవాల్సి వస్తుంది. మేనేజర్ గారు, క్యాపిటల్ ఇంట్రెస్ట్ కంటే నాకు వర్కర్స్ ఇంట్రెస్టే ముఖ్యం. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. వెళ్ళండి. ఈరోజే వర్కర్స్ అందరి అకౌంట్స్లో శాలరీస్ ట్రాన్స్ఫర్ అయి తీరాలి. అలాగే సార్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఏంటండి సారీ? 100 కోట్ల బిజినెస్ డీల్ గురించి మాట్లాడదామని మేమొస్తే వర్కర్స్ జీతాల కోసం మమ్మల్ని వెయిటింగ్లో పెడతారా? అంటే మీకు మాకంటే మీ వర్కర్సే ముఖ్యం అనుకుంటున్నారా? ఎస్, వర్కర్స్ అనే పిల్లర్స్ లేకపోతే కంపెనీ అనే ఏ భవంతి నిలబడదు. ఆఫ్టర్ ఆల్ వర్కర్స్ 100 కోట్ల డీల్ కంటే వాళ్ళు ఎలా ఎక్కువ అవుతారు? చూద్దాం. ఈ రోజుతోనైనా మన ఊరి కంచె సమస్యకు పరిష్కారం దొరికితే అందరికీ మంచి జరుగుతుంది. సూర్యం గారు, మీ 2 గ్రామాల మంచి కోసమే కోర్టు తరపున నేను ఇక్కడికి వచ్చాను. జడ్జి గారు చెప్పినట్టు ఇలాంటి సివిల్ కేసుల్లో కోర్టు బయట చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే చాలా ఉత్తమం. లాయర్ గారు, ఈ సమస్య ఎప్పుడు ఎక్కడ మొదలైందో మీకు తెలుసు. ఈ సీతాపురం ప్రజల కోసం మేము ఏ తప్పు చేయకపోయినా ఒక మెట్టు దిగడానికి కూడా సిద్ధమే. నాగేంద్ర గారింటి ఇంకా రాలేదు. మనంతట మనం రమ్మన్నాం కదా, అందుకే రామాపురం ప్రెసిడెంట్గా కావాలనే ఆలస్యం చేస్తున్నాడు. సంధి ప్రయత్నం చేస్తున్నప్పుడు మాటలు మీరడం మంచిది కాదు. అయ్యా, అందరూ వచ్చేసినట్టున్నారు. వస్తే ఎదురు చూస్తారు, అంతేగా. రామాపురం ప్రెసిడెంట్ ఈ నాగేంద్ర కోసం ఎవరైనా సరే ఎదురు చూడాల్సిందే. శశి, అబ్బా, ఈ
ఈ షాప్ ఎంత రిచ్గా ఉందే, చూస్తుంటేనే కళ్ళు జిగేల్మంటున్నాయి. మరి ఈ శశి రేంజ్ కి సందుల్లోనో గొంతుల్లోనో ఉండే దుకాణంలోకి వెళ్తుందనుకున్నావా? నేను ఎంట్రీ ఇవ్వాలంటే ఇలాంటి హైప్ ఉండాలి. నేను షాపింగ్ చేయాలంటే థౌజండ్స్లో కాదు, లాక్స్లో ఉంటుంది. నా లైఫ్లో కాంప్రమైజ్ అన్న మాటే లేదు. పద జ్యువెలరీ చూద్దాం. వావ్, సూపర్ గా ఉంది. ఐ లైక్ ఇట్. అవునే, ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ నెక్లెస్ నాకు కావాలి. సారీ మేడం, ఈ నెక్లెస్ ని వాళ్ళు ఇప్పుడే ఫైనల్ చేశారు. ఓ, అయితే ఇలాంటిదే ఇంకొకటి చూపించండి. సారీ మేడం, ఈ డిజైన్ నెక్లెస్ ఒక్కటే ఉంది. యూ, ఐ వాంట్ ఇట్. చెప్పు ఎంత? ప్యూర్ డైమండ్స్ పొదిగిన నెక్లెస్ 10 లక్షలు. కానీ అది వాళ్ళు తీసేసుకున్నారు కదా మేడం. ఐ డోంట్ కేర్. దీని వాల్యూ 10 lakhs ఉంటే నేను 20 lakhs పే చేస్తాను. శశి, ఆర్ యు క్రేజీ? 10 లక్షలు ఎక్కువ పెట్టడం ఎందుకు? ఇంకొక డిజైన్ చూద్దాం. నో, నాకు ఇదే నచ్చింది. నచ్చిన దాన్ని సొంతం చేసుకోవడానికి నేను ఎంతైనా పే చేస్తాను. కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఈ నెక్లెస్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారా? అవును, మా మ్యారేజ్ గిఫ్ట్గా నా భార్య కోసం సెలెక్ట్ చేశాను. బిల్ కూడా పే చేస్తున్నాను. స్టాప్ ఇట్. నాకు ఇది కావాలి, మీరు ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి. అది నాకెంతో నచ్చింది, అందుకే మా వారు నా కోసం కొనిపెడుతున్నారు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఐ వాంట్ ఇట్, దట్స్ ఇట్. అదేంటమ్మా, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది మీకు కావాలంటే ఎలాగా? ఎలాగేంటి? ఒకే దానికోసం ఇద్దరు కావాలనుకున్నప్పుడు బిడ్డింగ్ చేయడమే కరెక్ట్. కమాన్, 20 lakhs, 30, 40, 50, ఎంతైనా సరే ఐఎమ్ రెడీ. చూడండి మేడం, మీ దగ్గర విసిరేసే అంత డబ్బున్నా మాకు ఏరుకునే అంత కర్మేమి పట్టలేదు. ముందుగా వచ్చింది వీళ్ళు, నెక్లెస్ని తీసుకోవాల్సింది కూడా వీళ్ళే. గొడవ చేయకుండా ఇచ్చేయండి. ఇవ్వను. శశి, నా మాట వినవే, ఇచ్చేవే. పోదాం పదా. నో, నాకు దక్కనిది ఏదైనా సరే మరొకళ్ళకి దక్కడానికి వీల్లేదు. ఇదిగో బ్లాంక్ చెక్. డ్యామేజెస్ కింద ఎంత రాసుకుంటారో రాసుకోండి.